జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జాతకం చూస్తున్నప్పుడు రకరకాల కోణాల్లో రకరకాల వాళ్ళు ఏదైతే అడుగుతారో డెఫినెట్ గా చెప్తూ ఉంటారు. భావాల్ని బట్టి ఇప్పుడు ఇది జరుగుతుంది, మేము అడగకూడదు లేకపోతే మీరు చెప్పకూడదు తెలుసుకోకూడదు ఒకటంటూ ఉంటుంది. అదే మరణం. అది నేచర్కి వదిలేయాల్సిందే. జనన మరణాలు ఈశ్వరేచ్ఛ కదా. అయినప్పటికీ ఒకవేళ బెడ్ మీద ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఎవరికి మాత్రం ఉంటుంది చనిపోవాలని కదా. మరణగండం వచ్చేస్తోందా, మరణం సమీపిస్తోందా, ఎట్లా మరి దీనికి బయట ఎట్లా పడాలి, మరి దీని నుంచి ఏమైనా బయటపడడం కోసం పరిహార మార్గాలు ఉంటాయా అని మిమ్మల్ని అడిగితే మీరు ఎటువంటి రెమెడీస్ ఇస్తారు? అసలు మరణగండాన్ని సూచించగలరా? తప్పకుండా మరణగండాన్ని సూచించేటువంటి పరిస్థితి తప్పకుండా జాతక చక్రంలో కనబడుతుంది. ఎందుకు అంటే ఇది వాస్తవం, 100%. నా జీవితంలో జరిగింది, అది మీకు కూడా తెలుసు. విన్నరా? మా నాన్నగారు కాలం చేస్తారు అని చెప్పి నేను ఎస్పెషల్లీ మా నాన్నకు చెప్పడం జరిగింది, మా మదర్కు చెప్పడం జరిగింది. అంటే కాలం చేయడం వేరు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పడం వేరు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. అదేవిధంగా మనిషి మరణిస్తూ ఉండే అటువంటి సందర్భాలలో కొంతమేర ఒక దయ్యం పట్టినటువంటి విధంగా చేష్టలు ఉంటాయి. అంటే పదే పదే ఫోన్ చేయడం కానీ, ఎవరికైనా పదే పదే నిద్రలో కలవరించడం కానీ, లేదా ఏదో తెలియని ఎవరో కనబడ్డారా అంటే తను చెప్పలేడు, బయటికి తను చెప్పలేడు. వాళ్ళ చనిపోయినటువంటి మదరో, చనిపోయినటువంటి నాన్ననో, లేదా ఒకవేళ తాతయ్య మీద ప్రేమ ఉంటే తాతయ్య కావచ్చు, చెప్పలేము. కనబడుతున్నాడు, ఇంకేం చేస్తావు అక్కడ, రాకపోయినా అని పిలుస్తున్నాడు అని కలొచ్చింది. ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటుంటారు ముఖ్యంగా. 100% ఇది. ఇక వారి జాతక రీత్యా శనేశ్వరుడు 7వ భావంలో, అంటే భావాలు చూడాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఉండడం వేరు, సైడ్ లుక్స్ వేరు. శనేశ్వరుని యొక్క సైడ్ లుక్ ఆ భావంపై పడితే ఖచ్చితంగా ఆ భావము అంటే 12వ భావం కానీ, 8వ భావం కానివ్వండి, లేదా మనకు 6వ భావం కానివ్వండి. ఉదాహరణకు ఒక పిల్లాడి జాతకం, మనకి కుజుడు ఉదాహరణకు కుజుని దశలో ఉన్నాడు. కుజుని దశలో మరి 7వ భావంలో శని ఉన్నాడు. 7వ భావంలో శని ఉన్నాడు. 7వ భావంలో శని ఉన్నప్పుడు కుజునిలో శని ఎంటర్ అయింది. కుజునిలో శని ఎంటర్ అయినప్పుడు 7, 8, 9వ భావాన్ని చూస్తాడు శని. 9వ భావంలో ఎవరున్నారు? కుజుడు. 9వ భావ అధిపతి ఎవరు? తండ్రి స్థానం, అది తండ్రి. అంతే, ఇక వేరే విషయం లేదు. ఇక లేదా బ్రెయిన్ రిలేటెడ్ ఆపరేషన్ జరగడము, లేదా బ్రెయిన్ డెడ్ అవ్వడము, లేదా స్ట్రోక్ రావడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి దానికి సూచన. ఇదొక ఉదాహరణ. అదే ఇక్కడ గురువే ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, అది వేరే పరిస్థితి వస్తుంది. ఎట్లా వస్తుంది? శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభగ్రహమే వస్తుంది. తండ్రికి కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా కనుక కొన్ని కంజంక్షన్ అంటే కొన్ని కలయికలు ఇబ్బంది జరుగుతుంది. అంటే ఇప్పుడు అదే విధంగా వారికి వాస్తవానికి మరణించే ముందు యమభటులు కనబడడం కానీ, ఏవో ఒకటి కనబడేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి పరిస్థితి లేదు. నాకు మా నాన్న చెప్పాడు, ఎవరో వచ్చిర్రు కనబడుతూ ఉన్నది అనేటువంటి విధంగా కూడా నాకు చెప్తూ ఉన్నాడు. నేను అక్కడే ఉన్నా. వీళ్ళంతెవరు, వీళ్ళెవరు అంటే చెప్పలేము కదా మనము. నేను నా లైవ్లో నేను చూసిన అసలు, అంటే నేను ఆ సిచ్యువేషన్ నాకు ముందే తెలిసినప్పటికీ కూడా నేను చూసిన సిచ్యువేషన్ బాగా అనుకున్నా. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మరణం అనేటువంటిది ఈశ్వరేచ్ఛ. అది ఎవ్వరికైనా కూడా, నేను ఎవరన్నా అడిగినా కూడా నేను చెప్పను వాస్తవానికి. చెప్తా ఎప్పుడు కొంచెం
ప్రమాదంలో ఉన్నది ఈ మ్మ్. పరిస్థితి, మీరు ఏమైనా మృత్యుంజయ జపం కానీ చేయించుకోండి, మ్మ్. లేదా మీరే చదువుకోండి, ఈ టెంపుల్కు వెళ్ళండి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఒక ఆయన ఫోన్ చేసిండు, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. మ్మ్. ఆ గురువుగారు వాళ్ళు వైశ్యాస్, గురువుగారు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నాడు, ఎట్లా మరి ఏమిటి పరిస్థితి అన్నాడు. ప్రశ్న చూస్తే ఏమీ లేదు. బాగా లేదు, నడిచేటువంటి నక్షత్రం కూడా బాగా లేదు. మేబీ ధనిష్ట నక్షత్రం అనుకుంటే ఏదో ఉన్నది అది. ధనిష్ట పంచకాలు. ఆ, ఆ, అయితే ఏదున్నా ఈ 2-3 రోజులు నాన్నతో హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కొంచెం ఆయన దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆ మెసేజ్ కూడా ఉండాలి. ఇది ఎప్పుడు 2024-25 విషయం. అంటే ఈ విషయం చెప్పిన తర్వాత 4వ రోజు వాళ్ళ నాన్న మరణించాడు. ఇక ఆయనకు నేనంటే విపరీతమైన పిచ్చి అయిపోయింది. మీరు ఇట్లా చెప్పారు అంటాడు. అంటే 100% ఉంటవి. అంటే అమ్మ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు మనకు ఇప్పుడు సాధనలో ఏదో తెలియని ఆలాపన ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం. అవును. ఆలాపననో లేదా ఎవరో పిలిచినట్టు కానీ ఎవరో నవ్వినట్టుగా కానీ కనబడుతుంది. దాన్ని మనం షేర్ చేసుకోవడం ధర్మం కాదు. Right. అది మన మనసులో పెట్టుకుని, ఇప్పుడు మా నానమ్మ నిజంగా చెప్తున్నాను సత్యంగా, అమ్మవారు మాట్లాడింది మా నానమ్మతో. తను ఇప్పటికీ అంటే ఇప్పుడు లేదు, విపరీతమైన జపం చేస్తుంది. మామూలు జపం కాదు. ఆ ముఖం చూస్తేనే నాకే షాక్ అనిపిస్తుంది. అంటే అప్పుడు మాకు ఆ వయసుకు తెలియదు. ఇప్పుడు బాధపడుతున్నాం, అబ్బా ఇప్పుడు మా నానమ్మ ఉంటే అయిపోవా అని చెప్పి చెప్పేవారు, ఎన్నో విషయాలు చెప్పేవారు. సో చాలా కొన్ని గంటలు జపం చేసేది. అది 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆమెనే మన పని చేసుకునేది. అప్పటికి మడి ఆచారాలు, కుంపడి మీద అన్నం వండి అమ్మవారికి పెట్టేది ఖచ్చితంగా. ఇది అంతే ఏంది సోద అనుకున్నది. అప్పుడు తెలియదు 10th-లో ఇంటర్లో. సో పరిస్థితి ఏదైనా మనం అనుభవిస్తే గానీ అర్థం కాదు. మరి ఇట్లా అపమృత్యు నుంచి బయటపడాలంటే ఏం చెప్తారు? ఒకవేళ ఆల్రెడీ గండం ఉంది లేకపోతే ఇబ్బంది ఉంది అని అనుకుంటే? ఏమున్నదమ్మా, యాక్సెప్ట్ అంతే. కొన్ని తప్పించలేవు. ఉన్న విషయం చెప్తున్నాను. నేను హైలైట్ కావడానికి ఇంకేదో చెప్పొచ్చు, నువ్వు ఇది చేయాలా చేయాలి, అనవసరం అది. కానీ కరెక్టే. కానీ ఇప్పుడు ఏదైనా ఇక్కడ చేతికి ఇంకో విషయం, అందించిన పిల్లోడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇంకొక మాట ఇక్కడ మీరు అన్నది నాకు అర్థమైంది. సత్యంగా ప్రామిస్, అమెరికాలో అబ్బాయి ఉంటాడు, వాళ్ళ నాన్నకు బ్రెయిన్ రిలేటెడ్ ఇబ్బంది వచ్చింది. అంటే కోడలు వాళ్ళ అమ్మ నాకు కాంటాక్ట్ వచ్చింది. వాళ్ళది ఇక్కడెక్కడ కరీంనగర్ అవతల ఏదో ఊరట, జగిత్యాల రిలేటెడ్. ఇట్లా బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్ వచ్చింది అయ్య గారు, ఎట్లా అంటే, ఓ మీరేం టెన్షన్ పడకండి అమ్మా అని చెప్పి సుమారుగా 11 మంది బ్రాహ్మణులతోటి మృత్యుంజయ మంత్రము, సుదర్శన మంత్రము జపాలు చేయించి, హోమం చేయించి, హోమ భస్మం అని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఎప్పుడైతే జపం మొదలు పెట్టామో 11 days వరకు కొంచెం కాలు కదిలించాడు అని చెప్పన్నాడు. కంప్లీట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు మనిషి. ఇది రీసెంట్గా అంతా ఈ మార్చిలో జరిగింది, ఇది మొన్న 2026. సో ఇప్పుడు కొంచెం ఒక తీరుగా ఉంది. అంటే వారికి ఆయుష్ రేఖ ఉన్నది లేనిది మనకు అందులో కనబడుతుంది. ఉన్నది అనుకుంటే మీరు అన్నట్టుగా ఏదైనా చేస్తే 100% ఫలిస్తుంది. పిల్లలు ఉన్నారు, ఇంకేదున్నా కూడా ఆ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరికైతే అయ్యిందో వారికి సంబంధించిన రక్త సంబంధీకులు ఎవరైనా కూడా ఏమైనా దాన ధర్మాలు కానీ ఏమైనా లైక్ వాళ్ళ పేరు మీద ఏమైనా చేయడాలు కానీ చేస్తే తప్పకుండా 100% అది దాన్ని ఏమంటారు, ఆ ఛార్జింగ్ అనేది పెరుగుతుంది. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ. జై శ్రీరామ్.